ఇశ్రాయేలును కాపాడేవాడు మూర్ఖుడు, నిందకుడు, యెహోవాయే నిన్ను కాపాడును. పగలు ఎంత చెప్పాను పగలదు, రాత్రి ఎంత చెప్పాను 7 और 8 लिखकर पढ़ेंगे। ఏ అపాయం రాకుండా యెహోవాను కాపాడు, ఆయన ప్రాణమును కాపాడు. ఇది మొదలు స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందరూ బాగున్నారండి? కీర్తన దేవుడు నాకు అనుగ్రహించారు. మొదటి వచనం చదవమ్మా. కొండల తట్టున నా కొండలెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును. ఇది యాత్ర కీర్తన రాయబడి ఉంది. యాత్ర కీర్తన అంటే ఏంటి? యాత్ర అంటే అర్థం ఏంటమ్మా? ప్రయాణం చేత. కానీ ఈ కీర్తనకి అర్థం చెప్పే ఒక బైబిల్లో దాంట్లో రాయబడి ఉంది పైకి ఎక్కుతా అని. అంటే పైకి ఎక్కుతా అంటే సియోను పర్వతము కొండ మీద ఉంది, యెరూషలేము పట్టణము కొండ మీద ఉంది. ఇశ్రాయేలు ప్రజలు దేవుడిని ఆరాధించడానికి సంవత్సరానికి 3 మార్లు యెరూషలేము పట్టణం వెళ్ళేవారు. దేవుడు తన నియమావళి ప్రకారం దేవుడు తన ప్రజలను తనను ఆరాధన చేయడానికి, తన మొక్కుబడులు మొక్కుకున్న వాళ్ళు దేవుడిని ఆరాధన చేయడానికి, బలి అర్పించడానికి యెరూషలేము పట్టణం కంపల్సరీ యూదులు ఇశ్రాయేలు ప్రజలు అందరూ వెళ్ళేవారు. వెళ్లే సమయంలో ఇశ్రాయేలు ప్రజలు పాడే పాట ఈ పాట. వాళ్ళకి తెలుసు ఆ కాలంలో నడిచి వెళ్ళడం తప్ప మరొక మార్గాలు లేవు. గుర్రంతో వెళ్లే వాళ్ళు వెళ్తారు, లేక గాడి మీద ఎక్కి వెళ్లే వాళ్ళు వెళ్తారు. కానీ ఎక్కువ శాతం నడిచి వెళ్లేవారు. జీసస్ ఫిలిం సినిమాలో యేసుక్రీస్తు వారిని తల్లి మరియ మోస్తూ నడుచుకుంటూ వెళ్ళేదారు. ఆవిడ ఇంకా నడవలేని స్థితిలో గాడి మీద ఎక్కించుకుని యేసప్ప గారు తీసుకువెళ్ళారు. అవునా కదా? ఎక్కడ? యెరూషలేములో జనాభా లెక్కల కోసం వెళ్తున్నారు. అది దేవుడు వాక్యానుసారమైన దేవుడు ప్రవచించిన, దేవుడు తన భక్తుల ద్వారా ప్రవచించిన ప్రవచనం నెరవేర్చడానికి నజరేతు నుండి ఆయన యెరూషలేము. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సంబంధంలో పాడిన పాటే ఈ కీర్తన మనం చదువుకున్నాం. ఆయన చెప్తున్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారు చదువు. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. చూడండి, మనకి సహాయం ఎక్కడి నుండి వస్తుంది, ఎక్కడికే మనం వైపు మనం చూస్తాం. 135 ప్రజలు తమ జీవితంలో దేవునికి తప్ప మరొక ఎవ్వరికీ మార్గం ఇవ్వలేదు. వాడు నియమానుసారంగా దేవుని ఆరాధించడానికి వెళ్లే సమయంలో, దారంగా వెళ్లే సమయంలో యెహోవా కీర్తనలు మాత్రమే పాడుతూ వెళ్లేవారు. 123 ఫస్ట్ లో రాయబడింది, ఆకాశమందు ఆసీనుడైన వాడ నీ తట్టున. హిందీ బైబిల్ స్వర్గ ఆకాశము అంటే మనకు ఆకాశం అని రాయబడి ఉంది, కానీ హిందీలో రాయబడింది పరలోకము. పరలోకమందున్న ఆశీనుడైన వాడ నా కన్నులు నీ వైపు ఎత్తుచున్నాను. అంటే మన కన్నులు ఎక్కడ ఉండాలంటే పరలోకం వైపే ఉండాలి, దేవుని వైపు ఉండాలి, పరలోకం వైపు ఉండాలి, దేవుని వైపు మనం చూడాలి. ఈ లోకంలో ఎవరి వైపు చూస్తే ప్రయోజనం లేదు. ఏ రీతిగా స్వామి వైపు దాసురాలు చూస్తుందో ఆ రీతిగా చూడటం కాదు. మన దేవుడు స్వామి అయి ఉన్నాడు, మన దేవుడు మనకి యజమానుడు అయి ఉన్నాడు, మన దేవుడు మనకి తండ్రి అయి ఉన్నాడు. ఆయన యొక్క సహాయం వలన మనకి ఏమవుతుందండి? రక్షణ కలుగు చేస్తాడు దేవుడు. అందుకని అంటాడు ఈయన, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు ఎవరి వల్ల సహాయం దొరుకుతుంది. చదవ తర్వాత చదువు. యెహోవా వలనే నాకు సహాయము. ఆయన భూమిని సృజించాడు, ఆకాశంని సృజించాడు. ఆయన ఎక్కడ ఎవరైనా సృజించాడంటే
భూమిని ఆకాశం మరొక పెట్టకప్పుడు చెప్తారా? ఏమీ నమ్మకండి. మన తండ్రి అయిన దేవుడు తప్ప ఈ భూమి ఆకాశంలో సృజించిన వాడు మరొక ఎవరు లేరు. యోగ గ్రంథంలో రాయబడింది, ఆయన భూమిని సృష్టించి శూన్యంలో వేలాడదీసినని రాయబడింది. చూడండి 26వ అధ్యాయం 7వ వచనం చూడండి. యోగ గ్రంథం 26. वो उत्तर दिशा को और बिना टेक पृथ्वी को रखाया, बिना टेक के दिए हुए पृथ्वी को रखा गया है। चलो मैं శూన్య మండలము పైన ఉత్తర దిక్కున ఆకాశ విశాలమును ఆయన పరిచెను, శూన్యము పైన భూమిని. హల్లెలూయా. ఎవరి వల్ల అవుతుందండి ఇది? మన తండ్రి అయిన దేవుడి వల్ల మాత్రమే అవుతారు. శూన్యంలో వేలాన్ని తీస్తాడండి ఆయన. మన శూన్యం మీద తిరుగుతున్నాం. శూన్యం మీద నాకేమైనా అనిపిస్తుందా? ఈరోజు భూమి పడిపోతుందేమో, కింద పడిపోతుందేమో, ఏమనిపిస్తుందా? ఏమనిపిస్తుంది? దేవుడు ఆ రీతిగా సురక్షితలో క్షేమకరాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ద్వితీయోపదేశకాండం 33:29 చదవండి. అక్కడ ఏం రాయబడిందో? 33:29 చూడండి. ఇశ్రాయేలు क्या तू धन्य है, ये यहोवा से उद्धार पाई को करता, तेरा पूजक होने, वहाँ तो तेरी सहायता के लिए था और तेरे प्रताप के लिए दरबार है, तेरे शत्रु तुझे सहाय है और तू उनके स्थान में होगी. ఈ కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా వలనే నాకు సహాయము. సహాయం అంటే ఇశ్రాయేలు ప్రజల నిమిత్తము ద్వితీయోపదేశకాండంలో మోషే ద్వారా రాయబడిన గ్రంథం ఇది. ఇశ్రాయేలు ప్రజలకి మోషే ఏ రీతిగా చెప్తున్నాడో చూడండి. చదువు. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు. చూడండి, యెహోవా వలన కనుక మనకి రక్షణ అయితే మనల్ని పాడు చేయడానికి, మనల్ని తిరస్కరించడానికి ఎవ్వరి వల్ల కాదు. हमें कोई छू नहीं सकता. परमेश्वर का नाम, परमेश्वर का దేవుని యొక్క రక్షణ మనకి కవచముగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు ముఖ్యవాడు ఎవడూ లేడు. ఇశ్రాయేలు చిన్న దేశం ఇప్పటికీ, కానీ ప్రపంచమంతట్లో పవర్ఫుల్ దేశం. ఎందుకంటే అలా చేస్తున్నారు? దేవుని యొక్క కృప వాళ్ళ మీద ఉంది. దేవుడు ఇశ్రాయేలు ప్రజలు చూసి మీరు నా సొంత జన్మ అని చెప్పారు. మనము ఈ కొత్త నిబంధన క్రైస్తవులైన మనము కొత్త నిబంధన ఇశ్రాయేలీయులు. వాళ్ళు గొర్రెపిల్ల రక్తం ద్వారా విమోచింపబడ్డారు, మనము క్రీస్తు యొక్క రక్తం ద్వారా విమోచింపబడ్డాము. వాళ్ళకంటే మన భాగ్యం చాలా గొప్పది. అందుకని మనం ఇంకా విశ్వాసంలో ఉండాలి. అవిశ్వాసులుగా ఎప్పుడూ ఉండదు. అతిక్రమాలని వచ్చేవారుగా ఎప్పుడూ ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అంటాడు, ఇశ్రాయేలు ఈ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించు నిన్ను పోలిన వాడు ఎవడు? ఆయన నీకు సహాయకరమైన కేడుము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము, నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు, నీవు వారి ఉన్నత స్థలమును తొక్కివేయుదువు. మనకి సహాయకుడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మాత్రమే. అంటాడు, ఎవరి వల్ల నాకు సహాయకుడు? యెహోవా వల్ల మాత్రమే. ఎప్పుడైతే మనము ఆయన మీద ఆధారపడతాము, ఎప్పుడైతే మనము ఆయన మన సొంత రక్షకుడుగా అంగీకరిస్తాము, ప్రభా నీవు తప్ప నాకు మరొక మార్గం లేదు అని ఆయన దగ్గర మనం సాష్టాంగపడతాం. చూడండి, మనమైతే నిజదేవ దేవుళ్ళు దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారు? సాష్టాంగపడతారు. సాష్టాంగపడటం అంటే సంపూర్ణ సమర్పణ. వాడికి వెనకాల నుంచి ఇంతవరకు మొత్తం చేతులు అన్ని ఆయనకి సమర్పిస్తున్నాం. ఎంతవరకైతే అటువంటి సమర్పణ మన జీవితంలో రాదు, అంతవరకు ఆయన మనకు సహాయకుడుగా ఉంది. ఆయన యొక్క సహాయం మనకు కావాలి అంటే
మన జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించుకోవాలి. దేవుడి కొరకు సంపూర్ణంగా త్యాగం చేయాలి. మన అలవాట్లను త్యాగం చేయాలి, మన మిత్రులను త్యాగం చేయాలి, మన బంధువులను త్యాగం చేయాలి. దేవుడి కొరకు ప్రభువా నేను సమస్తమును రిక్తులుగా చేసుకుంటున్నానని చెప్పాలి. యేసుప్రభువుకి అవసరం అంటే రిక్తులుగా చేసుకోవడం. ఆయన స్వయం దేవుడు, ఆయన ఆత్మడు. ఆయన అంటాడు సమస్తము తను తాను తగ్గించుకుని రిక్తులుగా చేసుకునే. మనలో అదే లేదు. ఏది లేదు? నంబరు అనేక స్వభావం, యానయ్యే తగ్గించుకునే స్వభావం లేదు, దీనత్వం కలిగే స్వభావం మనలో లేదు. ఎప్పుడైతే మనం సంపూర్ణంగా దేవుడి కొరకు సమర్పించుకుంటామో అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. చదవండి, ఇంకా చదవమ్మా. 3వ వచనం చదువు. ఆయన నీ పాదములను త్రొట్టిల్లినీయడు, నిద్రపోడు. చూడండి, ఆయన నీ పాదములను త్రొట్టిల్లినీయడు, నిన్ను కాపాడువాడు కునకడు. అంటే ఇశ్రాయేలును కాపాడేవాడు కునకడు, నిద్రపోడట. చూడండి 25 వచ్చాదమ్మా. యెహోవా యందు నమ్మిక ఇచ్చువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండ వలె ఉంటారు. హల్లెలూయా. ఎలా ఉంటారంటే కదలకుండా ఉండేది. ఈ స్తంభం కదులుతుందా? మనం ఎంత టైప్ చేసినా ఎంత ఏం చేసినా కదలదు. ఎందుకంటే దాని యొక్క పునాది ఎక్కడ ఉంది? లోతుగంట ఉంది. దాని పునాది చాలా లోతులో ఉంది, కదలదు. దానికంటే లోతైనది సియోను కొండ. దానికంటే చాలా లోతైనది, చాలా పెద్దది సియోను కొండ. అందుకని అంటున్నాడు యెహోవా యందు నమ్మిక ఇచ్చువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండ వలె ఉండు. హల్లెలూయా, హల్లెలూయా. మన విశ్వాసం వృద్ధి చెందితే ఎంత బాగుండు, మన విశ్వాసం ఇంకా పెరిగితే ఎంత బాగుండు. ఈ దేవుల్లో అప్పుడు మనల్ని ఎవరైనా కదల్చగలరండి? ఎన్ని అపోహలు మన మీద పుట్టేసినా, ఎన్ని విషయాలు మన మీదకి చెప్పినా ఊరుకోగా నా దేవుడు గొప్పడు. నిజమా కాదండి? మన దేవుడు గొప్పడో కదా? ఎంతమంది ఆ యొక్క గడిచిన 2 నెలల క్రితం జరిగిన సంభవంలో ఎంతమంది అమాయకులు బలైపోయారు. అయ్యో పెద్ద ఆయన చనిపోయారు, అయ్యో పెద్ద అయిపోలేదండి. కానీ దేవుడు ఆ అపాయం నుండి, ఆ యొక్క విషయాల నుండి నిన్ను నన్ను, దేవుని ప్రజల్ని, దేవుని యొక్క పిల్లల్ని ఈ కచ్చు డిస్ట్రిక్ట్ లో దేవుని నామాన్ని మహిమపరచడానికై దేవుడు ఏమి చేయలేదు. చూడండి, చిన్న రోగం కూడా, చిన్న దగ్గు కూడా ఏ విధమైన అంటాడు. పగలు ఏడాది 91 కీర్తనలు ఏం రాయబడింది? పగలు తగిలి ఏ తెగులుకు నేను. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా యందు ఎవరైతే నమ్ముకుంటారో కదలక నిత్యము సియోను కొండ వలె ఉంటారు. ఎంత ఉదాహరణ కలిగిన మాట. మన జీవితంలో యెహోవా మీద ఎప్పుడైతే నమ్ముతుంది, మనం ఎవరిని నమ్మకూడదు. భర్తని భార్యని నమ్మితే ప్రయోజనం లేదు, భర్త భార్యని నమ్మితే ప్రయోజనం లేదు, పిల్లల్ని నమ్ముకుంటే అసలే ప్రయోజనం లేదు. ఎప్పుడైతే మన దేవదేవుని నమ్ముతామో అప్పుడు వరద వలె శ్రమలు వచ్చేసిన, తుఫాను వలె వచ్చి మన పైకప్పు తీసుకుపోయినా, గట్టి నేలను కట్టబడింది ఇల్లు వలె కదలక నిలబడతాం. మన విశ్వాసాన్ని ఇంకా వృద్ధి చేసుకోవాలి, మన విశ్వాసాన్ని ఇంకా పెంచుకోవాలి, దేవుని యందు ఇంకా నమ్మిక ఉంచాలి. చిన్న చిన్న విషయాల మీద నా దేవుడు చేయగలడనే నమ్మకం మనలో ఉండాలి. ఎప్పుడైతే దేవుని మీద మనం ఆధారపడమో అప్పుడు మనం బయటకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఎవరైనా సహాయం చేస్తారేమో అని చూడాలి. ఎప్పుడైతే మనం దేవుని మీద ఆధారపడతామో, చూడండి గడిచిన వారంలో నేను చెప్పాను అనుకుంటా, ఆదివాసులు సోదరులు పనిచేసేవాడు, వాళ్ళకి తినడానికి ఏమి లేదు. ఆ రోజుకి సరిపోతుంది. వాళ్ళు ఎవరి మీద ఆధారపడ్డారు?
ప్రభా ఏమీ లేదు, మా మోసేమో మాకు ఇవ్వడం లేదు తినడానికి, ఏమీ లేదు తినడానికి, ఏం చేయండి ప్రభా అని ప్రార్థన చేసుకుంటారు. ఆ మధ్యాహ్నమే ఒక వ్యక్తిని పంపించాడు దేవుడు. అక్కడ వ్యక్తి వెళ్ళిన వెంటనే బ్రదర్ ఈ వ్యాధికి ఉన్నాయి మాకు, దేవుడు రేపొద్దున దేవుడు చూసుకుంటాడు అన్నాడు. అతను తింటే ఉంటాడు కియాబాయి అని, చాలా మంచి విశ్వాసం. పరమేశ్వర్ దగ్గరగా బ్రదర్ అన్నాడు, దేవుడు చూసుకుంటాడులే అన్నాడు. వెంటనే ఆ వ్యక్తి నాకు ఫోన్ చేశాడు, తెలియని వ్యక్తి, బ్రదర్ ఇటువంటి వస్తుంది స్పీకర్ దగ్గర. చూడండి, ఆ వ్యక్తిని దేవుడు ఎవరు ప్రేరేపించారు? నేను ప్రేరేపించానా? దేవుడి దగ్గర మొరపెట్టారు, ప్రభా ఈ కొద్దిగానే ఉన్నాయి, కొద్దిగానే బియ్యం ఉన్నాయి, కొద్దిగా కిచిడి కలుపుకోవడానికి ఉన్నాయి, మీ రొట్టెల పిండి కొద్దిగానే ఉంది, మేము ఇంచుమించు 12-13 తినాలి, ఏం చేయాలి ప్రభా అని ప్రార్థన చేస్తాం. రెండో రోజు ఎవరికైనా మీరు ప్రేరేపిస్తే వెంటనే ఆ ప్రేరేపణ తీర్చేయండి. అయ్యో ఆ సోదరు ఇలా ఉంది అని తెలిసినప్పుడు వెంటనే ఇంకా ఆగకూడదు, వెనక్కి వెళ్లే స్వభావం ఉండకూడదు. లోతు వలె విగ్రహం అయిపోతాం, లోతు భార్య వలె. సారీ, లోతు భార్య ఏమవుతుంది? ఏమైంది? సంసారించే వాళ్ళందరూ ఆయన నీ పాదములు తొట్టిల్లనీయుడు, నిన్ను కాపాడువాడు కునకుడు నిద్రపోడు. ఇక్కడేమంటాడు ఆయన? యెహోవా యందు నమ్మిక ఉంచువారు నీ కథలక నిత్యము నిలుచు సియోను కొండ వలె ఉంటారు. ఎవరికైతే చదువు రాదో ఈ వాటిని చెప్పేటప్పుడు చెప్తా ఉంటే అది మనకేమైపోతుంది? కంటో పాఠమైపోతుంది. దేవుడు చదువుకోలేని వాడికి దేవుడు మంచి జ్ఞానం ఇస్తాడు, వాళ్ళకి జ్ఞాపక శక్తి ఇస్తాడు. అర్థమవుతుందండి? పరజోతంగా అర్థమవుతుందా? ఈ ఆవిడ పరజోతి శిరోమణి. చదువుకోలేని వాడికి దేవుడు ఏం చేస్తాడు? జ్ఞాపక శక్తి ఇస్తాడు. పాస్టర్ అక్కడ ఏం హల్లెలూయా. దేవుడు అటువంటి గొప్ప జ్ఞాపక శక్తి చదువుకోలేని వాళ్ళకి ఇస్తారు. అందుకని చదువుకోకుండా ఉంటే ఇది దేవుడి మాటలు. ఎవరి మాటలు? దేవుడి మాటలు. ఈ దేవుడి మాటలు చదవాలనే ఆశ మనలో ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు. హల్లెలూయా. చదవండి, మళ్ళా చదవండి, ఇంకో 4 వచ్చిన చదవండి. నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడు. చూడండి, సామెతలు 33:1-33 చదవండి. అక్కడ ఏం వార్త రాయబడింది? 1వ అధ్యాయం 33వ వచనం. మరి ఏం రాయబడిందో చూడండి. మంచి మాట. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితంగా ఎలా నివసిస్తాడండి? యెహోవా యొక్క ఉపదేశమును అంగీకరిస్తే, ఉపదేశాన్ని అంగీకరించి వాక్యానుసారంగా నడిస్తే దేవుడు ఏం చేస్తాడు? వాడిని సురక్షిత వాడి జీవితంలో అనుగ్రహిస్తాడు, సురక్షితంగా జీవిస్తాడు. ఇంకా వాడికి కీడు వచ్చునన్న భయం లేక, ఏదైనా అపాయం వచ్చేస్తుందని ఏమి తెలియకుండా, కీడు వస్తుందేమో, అయ్యో నాకు వేలేదని ఏంటండి రెండో ఏం నడుస్తుంది? ఈ కరోనా నాకు వచ్చేస్తుందేమో అనే భయము. ఎందుకుంటుందండి భయం? ఎందుకంటే దేవుని యొక్క ఉపదేశమును ఆ సహోదరుడు, ఆ సహోదరి, ఆ పిల్లలు అంగీకరిస్తున్నారు. దేవుని యొక్క ఉపదేశాన్ని అనుసరించి వాళ్ళు నడుస్తున్నారు. అందుకని దేవుడు వాళ్ళకి ఏం చేస్తున్నాడు? సురక్షితను అనుగ్రహిస్తున్నాడు. సురక్షితము అంటే ఏంటి? కాపలాకాయం. దేవుడు కంచి వేస్తున్నాడు. ఎవరికి వేస్తారండి కంచి? యోబు గారికి దేవుడు కంచి వేస్తాడు. వేసారా లేదా? యోబు ప్రతి రోజు ఉదయం సాయంకాలం ప్రార్థన చేసేవాడు, తన పిల్లల కోసం, తన ఆస్తి కోసం, సంపాదన కోసం, సమస్తం కోసం, దేవుడు ఇచ్చిన బహుమానాల కోసం. వాళ్ళు ఏదైనా పాపం చేస్తారేమో ఉదయం సాయంకాలం నైవేద్య బలులు, దేవుడికి సమాధాన బలులు అర్పించేవాడు. అటువంటి గొప్ప దేవుడు ఆ యోబు యొక్క ప్రార్థన ఆలకించి తన యొక్క యావత్ ఆస్తిని విస్తరింపజేస్తే వాళ్ళకంతటికి కంచి వేశారు. ఆ కంచి ఎవరు చూశారు? యోబు చూసారా? యోబు చూడలేదు, నా చుట్టూ కంచి ఉందని. సైతాన్ చూశారు. అప్పుడు దేవుడు దగ్గరికి వెళ్ళాడు. సైతాన్ ఇటువంటి
తిరుగుతూ నువ్వేమో పని చేసేసావు, నేను ఎలా ముట్టుకోగలను దేవుడు అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చూడండి, మనకంతే తెలియదు దేవుడు కాపుదల మనకు అనుగ్రహిస్తున్నాడని, కానీ దేవదేవుడు మనకి నిత్యముగా కాపుదల అనుగ్రహిస్తాడు. ఎప్పుడు అనుగ్రహిస్తాడండి? ఆయన ఉపదేశం అంగీకరించి నడుస్తే మనకేమిస్తాడట? సురక్షితను అనుగ్రహిస్తాడు. మళ్ళీ ఏమంటున్నాడు ఆయన? ఇశ్రాయేలును కాపాడేవాడు కునుకడు. నువ్వు నిజమైన ఇశ్రాయేలుడేనా? సాష్టాంగపడి దేవదేవునికి మన నమస్కారం చేస్తే, మన దేవదేవుని హృదయపూర్వకంగా ఆయన ఆరాధిస్తే, హృదయపూర్వకంగా ఆయన ప్రేమిస్తే, హృదయపూర్వకంగా ఆయన నామాన్ని ఎరిగితే, దేవుడు మనల్ని ఏం చేస్తాడండి? రక్షిస్తాడు. తర్వాత ఏం చేస్తాడు? గొప్ప చేస్తాడు. ఏమంటున్నాడు? రాజు సాక్ష్యం ఇస్తున్నాడండి. నెబుకద్నెజరు సాక్ష్యం ఇస్తున్నాడు. నెబుకద్నెజరు అంటున్నాడు, ఈ దేవుడు మాత్రమే పూజారుడు, ఈ దేవుడి కోసం వాళ్ళ దేవుడు రక్షించినా రక్షించకపోయినా మేము అగ్నికైనా ఆవుతైపోతాం, కానీ ఈ విగ్రహాన్ని మేము పూజ చేయమని చెప్పారు వీళ్ళు అంటున్నాడు. ఆ రాజు మారిపోయాడు. అక్కడ ఆ యొక్క పట్టణస్థులు, ఆ యొక్క రాజ్యములో ఉన్న ప్రతి ఒక్కరూ దేవదేవుని ఆరాధన చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. నీ యొక్క నా యొక్క శ్రేణి అలా ఉండాలి, నీ యొక్క నా యొక్క స్థితి అలా ఉండాలి. దేవుని కొరకు నిలబడే ఒక గుణం మనలో ఉండాలి. మన రక్తంలో ప్రవహించేది మన తల్లిదండ్రుల రక్తం కాదు. ఎవరి రక్తం ప్రవహిస్తుంది? యేసు క్రీస్తు రక్తం, తండ్రి అయిన దేవుని రక్తం. అందుకని మన రక్తం ఎప్పుడు ఇతరులకి సువార్త చేసేవారుగా ఉండాలి, ఇతరుల కొరకు జీవించేవారుగా ఉండాలి, ఇతరుల్ని ప్రేమించేవారుగా ఉండాలి. ప్రేమింపబడాలని కోరుకోకూడదు, కానీ మనం ప్రేమించేవారుగా ఉండాలి. మనం తిరస్కరించినా పర్లేదు, మనం తిట్టినా పర్లేదు, మనం కొట్టినా పర్లేదు, కానీ మనం మాత్రం ప్రేమించేవారుగా ఉండాలి. ఎవరు దీంట్లో ఏకీపిస్తున్నారు? ఎవరు ఏకీపించట్లేదా? అరే దేవుడు యేసుప్రభువు చెప్తాడు, నాకు భోజనం ఉన్న వాడికి భోజనం పెడితే లాభం ఏంటి? భోజనం లేని వాడికి పట్టుకెళ్తే వాడు ఆనందపడతాడు. అదే విధంగా మనల్ని ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తే ప్రయోజనం ఏంటి? చెప్పడా లేదా యేసుప్రభువు? నిన్ను ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తే లాభం ఏంటి అని రాయబడింది. నిన్నెవరైతే ప్రేమించట్లేదు, నిన్నెవరైతే ద్వేషిస్తున్నారో, నిన్నెవరైతే తిరస్కరిస్తున్నారో, నిన్ను చూసి అసహ్యపడుతున్నారో వాళ్ళని వాక్యానుసారంగా ప్రేమించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరెవరికి అర్థమైనందుకు దేవుని స్తోత్రం చెప్పండి. మన ప్రేమ నిష్కపటమైనది అయి ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని తప్పిస్తాడు అన్నిటి నుండి. శ్రమల్లో మనకు తోడై ఉంటాడు, శ్రమల్లో మనతో ఉంటాడు. యేసు కన్నీరు విడిచారు. ఎందుకు విడిచారు కన్నీరు? యేసుప్రభువు వారు కన్నీరు విడిచడానికి కారణం ఏమైనా ఉందా? ఎందుకంటే యేసుప్రభువు వారు ప్రేమించే ఒక కుటుంబంలో ఒక మరణం అయిపోయింది. ఆ చెల్లెలిద్దరూ ఏడుస్తుంటే ఆయన తట్టుకోలేక ఏం చేశాడంటే అక్కడ నీ కన్నీటిలో ఆయన కూడా కన్నీరు విడిచాడు. నువ్వు బాధపడితే ఆయన నీ బాధ చూసి ఆయన బాధపడతాడు. ఎప్పుడైతే మనం సమర్పణ చేసుకుని ప్రార్థన చేస్తాము, దేవుడు అప్పుడు మనల్ని ఏం చేస్తాడు? హల్లెలూయా, హల్లెలూయా. మరొక వాక్యం చదువుదాం చూడండి. కింద వచనం చదవమ్మా. 5. యెహోవాయే నిన్ను కాపాడును, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నేరుగా ఉండును. తర్వాత నేరుగా ఉండును, పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. హల్లెలూయా. ఏ అపాయము రాకుండా యెహోవా ఏం చేస్తాడటండి? కాపాడుతాడటండి. యెహోవా తప్ప మరొక ఎవరు? చూడండి కీర్తన 31:23 చూడండి. యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి, యెహోవా విశ్వాసులను. హల్లెలూయా. నువ్వు విశ్వాసులే కదన్నా, నిన్ను కాపాడటానికి ఎవరున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసులందరినీ కాపాడేవాడు ఆయనేనండి. ఏ కరోనా నీకు రాదు, ఏ సమస్య నీకు రాదు,
ఏ ఇరుకు ఇబ్బంది రాదు. ఒకవేళ కలిగినా గానీ వాటన్నిటి నుండి దేవుడు తప్పిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసులందరూ అవిశ్వాసంలో మీరు ఉన్నారా లేదా? యెహోవా విశ్వాసులందరినీ కాపాడును అంటే యెహోవాని నమ్ముకున్న ఈ వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడు? ఈరోజు వాక్యం చెప్తున్నారు పాస్టర్ గారు, యూట్యూబ్ లో చూస్తూ వచ్చాం. మీరు ఆయన అంటున్నాడు, డాక్టర్లు చనిపోయారు, నర్సులు చనిపోయారు, సేవ చేసే నర్సులు చనిపోయారు, అనేక మంది రోగస్తులు చనిపోయారు. నేను ఇంతవరకు ఎక్కడ పాస్టర్ గారు చనిపోయారన్న మాట లేదు. ఆ సేవకుడు చనిపోయాడని కొరడాలని ఎవరు వెళ్ళలేదంట. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క కాపుదల అటువంటిది. తను నమ్మిన బిడ్డలు ఎన్నడూ ఆయన ఏం చేయడు? లజ్జింపనీయుడు, విడిచిపెట్టడు, సిగ్గుపడనీయుడు. గొప్ప హల్లెలూయా. చదువు ఇంకా. ఆయన నీ ప్రాణమును కాపాడును. చూడండి 3:25 చదవమ్మా, చదువు గట్టిగా. నెబుకద్నెజరు, షడ్రకు, మేషకు, అబేద్నెగోను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూత నంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించును. వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు, ఏ దేవుని సేవింపకయు ముందుమని తమ దేహములను సాష్టాంగపడి దేవదేవునికి మన నమస్కారం చేస్తే, మన దేవదేవుని హృదయపూర్వకంగా ఆయన ఆరాధిస్తే, హృదయపూర్వకంగా ఆయన ప్రేమిస్తే, హృదయపూర్వకంగా ఆయన నామాన్ని ఎరిగితే దేవుడు నన్ను ఏం చేస్తాడండి? రక్షిస్తాడు. తర్వాత ఏం చేస్తాడు? గొప్ప చేస్తాడు. ఏమంటున్నాడు? రాజు సాక్ష్యం ఇస్తున్నాడండి. నెబుకద్నెజరు సాక్ష్యం ఇస్తున్నాడు. నెబుకద్నెజరు అంటున్నాడు, ఈ దేవుడు మాత్రమే పూజారుడు. ఈ దేవుడి కోసం వాళ్ళ దేవుడు రక్షించినా రక్షించకపోయినా మేము అద్దెకైనా ఆవుతైపోతాం, కానీ ఈ విగ్రహాన్ని మేము పూజ చేయమని చెప్తుందా చెప్పారు వీళ్ళు అంటున్నాడు. ఆ రాజు మారిపోయాడు. అక్కడ ఆ యొక్క పట్టణస్థులు, ఆ యొక్క రాజ్యములు ఉన్న ప్రతి ఒక్కరూ దేవదేవుని ఆరాధన చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. నీ యొక్క నా యొక్క స్టాండ్ అలా ఉండాలి. నీ యొక్క నా యొక్క స్థితి అలా ఉండాలి. దేవుని కొరకు నిలబడే ఒక గుణం మనలో ఉండాలి. మన రక్తంలో ప్రవహించేది మన తల్లిదండ్రుల రక్తం కాదు. ఎవరి రక్తం ప్రవహిస్తుంది? యేసు క్రీస్తు రక్తం, తండ్రి అయిన దేవుని రక్తం. అందుకని మన రక్తం ఎప్పుడు ఇతరులకి సువార్త చేసేవారుగా ఉండాలి, ఇతరుల కొరకు జీవించేవారుగా ఉండాలి, ఇతరుల్ని ప్రేమించేవారుగా ఉండాలి. ప్రేమింపబడాలని కోరుకోకూడదు, కానీ మనం ప్రేమించేవారుగా ఉండాలి. మనం తిరస్కరించినా పర్లేదు, మనం తిట్టినా పర్లేదు, మనం కొట్టినా పర్లేదు, కానీ మనం మాత్రం ప్రేమించేవారుగా ఉండాలి. ఎవరు దీంట్లో ఏకీపిస్తున్నారు? ఎవరు ఏకీపించట్లేదా? అరే దేవుడు యేసుప్రభువు చెప్తాడు, నాకు భోజనం ఉన్న వాడికి భోజనం పెడితే లాభం ఏంటి? భోజనం లేని వాడికి పట్టుకెళ్తే వాడు అది ఆనందపడతాడు. అదే విధంగా మనము మనల్ని ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తే ప్రయోజనం ఏంటి? చెప్పడా కదా యేసుప్రభువు? నిన్ను ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తే లాభం ఏంటి అని రాయబడింది. నిన్నెవరైతే ప్రేమించట్లేదు, నిన్నెవరైతే ద్వేషిస్తున్నారో, నిన్నెవరైతే తిరస్కరిస్తున్నారో, నిన్ను చూసి అసహ్యపడుతున్నారో వాళ్ళని వాక్యానుసారంగా ప్రేమించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరెవరికి అర్థమైనంత దేవుని స్తోత్రం చెప్పండి. మన ప్రేమ నిష్కపటమైనదై ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని తప్పిస్తాడు అన్నిటి నుండి. శ్రమల్లో మనకు తోడై ఉంటాడు, శ్రమల్లో మనతో ఉంటాడు. ఆయన నీ బాధ చూసి ఆయన బాధపడతాడు. ఎప్పుడైతే మనం సమర్పణ చేసుకుని ప్రార్థన చేస్తాము, దేవుడు అప్పుడు మనల్ని ఏం చేస్తాడు? హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం చదువుతాను చూడండి. కింద వాక్యం చదవమ్మా. యెహోవాయే నిన్ను కాపాడును, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నేరుగా ఉండును. తర్వాత నేరుగా ఉండును.
పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. హల్లెలూయా. ఏ అపాయము రాకుండా యెహోవా ఏం చేస్తాడటండి? కాపాడుతాడటండి. యెహోవా తప్ప మరొక ఎవరు? చూడండి కీర్తన 31:23 చూడండి. మీరందరూ ఆయనను ప్రేమించుడి, యెహోవా విశ్వాసులను. హల్లెలూయా. నువ్వు విశ్వాసమే కదన్నా, నిన్ను కాపాడటానికి ఎవరున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసులందరినీ కాపాడేవాడు ఆయనేనండి. ఏ కరోనా నీకు రాదు, ఏ సమస్య నీకు రాదు, ఏ ఇరుకు ఇబ్బంది రాదు. ఒకవేళ కలిగినా గానీ వాటన్నిటి నుండి దేవుడు తప్పిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసులందరూ, ఆ విశ్వాసంలో మీరు ఉన్నారా లేదా? యెహోవా విశ్వాసులందరినీ కాపాడును అంటే యెహోవాని నమ్ముకున్న ఈ వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడు? ఈరోజు వాక్యం చెప్తున్నారు పాస్టర్, మేము యూట్యూబ్ లో చూస్తూ వచ్చాం. ఈరోజు ఆయన అంటున్నాడు, డాక్టర్లు చనిపోయారు, నర్సులు చనిపోయారు, సేవ చేసే నర్సులు చనిపోయారు, అనేక మంది రోగస్తులు చనిపోయారు. నేను ఇంతవరకు ఎక్కడ పాస్టర్గా చనిపోయారన్న మాట లేదు. ఆ సేవకుడు చనిపోయాడని కరుణాలని ఎవరు వినలేదంట. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క కాపుదల అటువంటిది. తను నమ్మిన బిడ్డలు ఎన్నడూ ఆయన ఏం చేయడు? లజ్జింపనీయుడు, విడిచిపెట్టడు, సిగ్గుపడనీయుడు. గొప్ప హల్లెలూయా. చదువు ఇంకా. ఆయన నీ ప్రాణమును కాపాడును. చూడండి, ఒక మాట చదువుకుని మనం ముగించుకుందాం. 2 తిమోతి పత్రిక 4:18 చూడండి. ప్రాణం చదువుతాం. 2 తిమోతి. ప్రభు ప్రతి దుష్కార్యము నుండి ఆయనను తప్పించి తన పరలోక తన పరలోక రాజ్యమునకు రాజ్యమునకు చేరునట్లు. రక్షించును. హల్లెలూయా. ఎంత మంచి వాగ్దానం అండి, ఎంత మంచి వాగ్దానం దేవుడు ఇచ్చారు. మళ్ళా చదవమ్మా. ప్రభు ప్రతి దుష్కార్యము నుండి దేవుడు నిన్ను నన్ను ప్రతి దుష్కార్యము నుండి తప్పిస్తాడు. తన పరలోక రాజ్యమునకు చేరునట్లు. తన పరలోక రాజ్యం ఎక్కడికి చేరుస్తాడండి? నరకానికి చేర్చడండి. నువ్వు ఆయన ప్రేమిస్తున్నావా? నువ్వు ఆయన ఆమె ఎరిగిన వాడవా? ఆయన ఆజ్ఞను అనుసరించి జీవిస్తున్నావా? యెహోవాకు విశ్వాసంగా జీవిస్తున్నావా? ఆయన ఏం చేస్తున్నాడు? పరలోక రాజ్యములో చేర్పిస్తాడు. పరలోక రాజ్యములోనికి జనులు చేర్పించును. చూడండి ఎంత గొప్ప విశ్వాసమైన మాట. ఈ లోకంతో మనకు అర్థమైపోదండి. నాకు మరొక దేశం ఉంది, అది పరలోకం. ఆ దేశంలో మనం నివసించాలి. ఆ దేశంలో పాలు తేలిక ప్రవహించే దేశము. అక్కడ రోడ్లు ఇక్కడ చిల్లు చెదరాకమైన రోడ్లు కాదు, వర్షకాలం వస్తే పాడైపోయే రోడ్లు కాదు, బంగారంతో వేయబడిన రోడ్లు, వజ్రాలతో పొడిగింపబడిన రోడ్లు. అటువంటి గృహాల్లో మనం నివసించడానికి వెళ్ళబోతున్నాం. విశ్వాసం కలిగిన వాళ్ళు దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏమంటాడు? ఇంకా ఇది మొదలుకుని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడు. చూడండి, యెషయా గ్రంథము 54:10 చదవండి. యెషయా గ్రంథము 54:10. పర్వతములు తొలగిపోయినను. చూడండి, దేవుడు చెప్తున్న మాట ఇది. పర్వతములు తొలగిపోయినను, మెట్టెలు భూకంపాలు వచ్చి మెట్టెలు తత్తరిల్లిపోయినను. హల్లెలూయా. అందరూ చెప్పండి మాట. పర్వతములు తొలగిపోయినను, మెట్టెలు తత్తరిల్లినను, నా కృప నిన్ను నన్ను విడిచిపోదండి. ఒకరిద్దరం అందరూ ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధానంలో మనం మోకరిద్దాం. ప్రభువా, మీరు మాకు సహాయం చేయండి. ఈ మంచి వాక్యాల ద్వారా మమ్మల్ని తృప్తిపరచాలందుకు వందనాలు చెల్లిస్తున్నాం. అందరూ గట్టిగా ప్రార్థన చేయాలి. సమర్పణ చేసి ప్రార్థన చేయాలి. అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను. అతడు నా మాటను గైకొని వాడు కనుక నేను అతన్ని కనపరుస్తాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. గట్టిగా
వచ్చినందుకు దేవుని స్తోత్రాలు చెప్తాం. ఇంతవరకు తన సజీవ రెక్కల కింద ఆయన సన్నిధానంలో కూర్చోవడానికి దేవుడు అవకాశం ఇచ్చినందుకు దేవుని స్తోత్రాలు చెప్తాం. మహోన్నతుడు యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మరొకసారి యొక్క ఏకాల సమయంలో ఈ పరిశుద్ధ దినాన్ని మార్చలించడానికి, ఈ గంటల ప్రార్థనా మందిరంలో వచ్చి నిన్ను స్తుతించడానికి, ఈ నామాన్ని గొప్ప చేయడానికి నాయన మీరు మా జీవితం ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు. ఇంతవరకు నీ వాక్యంతో మమ్మల్ని తృప్తిపరిచారు ప్రభా. కొండలు తట్టుకొని ఎదుర్చున్నాను, నాకు ఎవరి వల్ల సహాయం నాయన, ఈ వల్లనే మాకు సహాయం ప్రభా. మా యొక్క సింహాసనం నీవే తండ్రి, మా యొక్క పరలోకంలో ఉన్న దేవాది దేవు వైపే మా కన్నులు ఎత్తడానికి మీరు మాకు సహాయం చేస్తారని వందనాలు చెల్లిస్తున్నాం. నేడు మీకు ఇచ్చిన ఓదార్పు కలిగిన మాటలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఆ మాటలు ఈ వారమంతా మాకు సరిపడా ఉండడానికి సహాయం దయచేయండి ప్రభా. అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను, అతడు నా నామాన్ని ఎరిగినవాడు కనుక నేను అతన్ని గర్భరుస్తానని వాక్యం సెలవించావు. కానీ అనేక విషయాలు మా జీవితంలో జరుగుతున్నప్పటికీ మా శ్రమలో మాతో ఉండి మాతో నిలిచి మమ్మల్ని తప్పించి విడిపించి మమ్మల్ని గొప్ప చేసే దేవాది దేవుడు ఆయనకి వందనాలు చెల్లిస్తున్నాం. మరొకసారి కూర్చిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. వారి అవసరాలు అక్కర్లు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం. వారు కలిగిన బాధలన్నిటి నుండి మీరు తప్పించమని ప్రార్థిస్తున్నాం. పగలు 7 దెబ్బలను రాత్రి వెదల దెబ్బలను నీకు తగలని వాగ్దానం చేస్తాం ప్రభు. ఏ విధమైన తెగులు మీ గుడారంలో సమీపించిన వాగ్దానం చేస్తాం ప్రభా. నీ బిడ్డలకి నీ కాపుదల నిర్వహించమని ప్రార్థిస్తున్నాం. ఈ వారమంతా మీరు కాపాడండి. ఏ కరోనా గాని, ఏ ఎఫెక్టులు గాని, ఏ తెగులు నా ప్రభా మా యొక్క గుడారంలో సమీపించుకున్నట్లు మేము పనిచేసే ప్రతి చోటులో నీ యొక్క సాన్నిధ్యం మాతో ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. యోగు చుట్టూ ఏ రీతిగా మీరు కంచి వేస్తారో ఆ రీతిగా కండ్ల సహోదరి సహోదరులందరి మధ్యలో మీరు కంచి వేయమని ప్రార్థిస్తున్నాం. నీకు ఆపదలు ఇచ్చేసి సహాయం చేయండి ఆయన. చాలా మంది మా సహోదరి సహోదరులు దుబాయ్ లో ఉంటున్నారు, వాళ్ళ దేశాల్లో వాళ్ళు పట్ట చెట్టు పట్టుకుని వెళ్ళారు ప్రభా. వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళని ఆశీర్వదించండి, వాళ్ళ అవసరాలన్నీ మీరు తీర్చండి. అక్కడున్న ఈ కరోనా ఎఫెక్ట్ వారి జీవితంలో నా ప్రభావాలుగా పని చేయకూడనట్లు ఈ యొక్క సాన్నిధ్యాన్ని వారితో ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ కృపలో భద్రపరచండి ఆయన. ఇప్పుడు నీ బిడ్డలు వారి గృహాలకు వెళ్తుండగా సహాయం చేయండి. నీ కృపలో మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం. యూట్యూబ్ ఛానల్ ఎంతమంది అయితే చూస్తున్నారో వారందరినీ మీరు ఆశీర్వదించండి, వారందరినీ మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. వారి అవసరాల అక్కర్లన్నీ మీరు వేస్తున్నాములో తీర్చమని మేము ప్రార్థిస్తున్నాం. నీ బాబులను దయచేయండి, సహాయం చేయండి. నీ సాన్నిధ్యము మరలా మేము కలుసుకునేంత వరకు ఈ యొక్క సజీవ రేఖల కింద మీరు దాచి దాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం. మరొకసారి మమ్మల్ని అందరినీ పవిత్రపరచమని, మరొకసారి మమ్మల్ని అందరినీ శుద్ధి చేయమని మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. వచ్చే వారమంతా నీ కృపలో మేము కాలుగా నిలిచి ఉండడానికి సహాయం చేయండి. నీ కృప మా చుట్టూ ఉండడానికి సహాయం చేయండి. నీ కృప మాకు తోడే ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. గృహాలు పెంచుండగా సహాయం చేయండి. నీ కృపలో బలపరచమని ఏసుపరుచున్నాడు పెట్టుకుంటున్నాం మా ప్రేమలకు తండ్రి. ఇప్పుడు నా తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ సావాసం మనకు మన కుటుంబానికి తోడై ఉండగా